రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి పనుల పురోగతి వేగంగా జరుగుతోందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్ గ్లో గార్డెన్ వద్ద ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 1,60,00,000 రూపాయలతో శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పనుల్లో సుమారు 855 రన్నింగ్ మీటర్ల సీసీ రోడ్, 300 రన్నింగ్ మీటర్ల బీటీ రోడ్, అలాగే 265 రన్నింగ్ మీటర్ల 300 మిల్లీమీటర్లు మరియు 450 మిల్లీమీటర్ల సైజు సీసీ డ్రైనేజీలు ఉన్నాయని అన్నారు. 1.60 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రోడ్డు చాలా ప్రధానమైనదని, గత పాలకులు చౌడేశ్వరి నగర్ దగ్గర కల్వర్టుకు హైఫ్లో నీటిని చిన్న డ్రైన్లకు కనెక్ట్ చేసి వదిలేశారని, దీంతో ప్రజలకు సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి గ్లో గార్డెన్ పార్క్ వద్ద కనెక్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ డివిజన్లో 1.10 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పుడు భాస్కర్ నగర్లో 2.22 కోట్ల రూపాయలతో 65 లక్షల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తంగా 3.33 కోట్లతో డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు. గ్లో గార్డెన్ ప్రక్కన చౌడేశ్వరి నగర్లో 2 మేజర్ పార్కులు కూడా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం పార్కులు అవసరమని, గ్రీనరీ పెంచి పొల్యూషన్ తగ్గించడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలు 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇన్నర్ రోడ్లు, డ్రైనేజీలపై ప్రాధాన్యత ఇస్తూ నిధులను సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. మెయిన్ రోడ్లతో కనెక్ట్ అయ్యే ఇన్నర్ రోడ్లు, డ్రైన్లపై దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజక పరిధిలో ఉన్న 50th వార్డ్ ఈ రోజున 1,60,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1,60,00,000లో సుమారు 855 రన్నింగ్ మీటర్ రోడ్, సీసీ రోడ్, అలాగే 300 రన్నింగ్ మీటర్ బీటీ రోడ్, అలాగే దీనికి డ్రైన్ కూడా సుమారు 265 రన్నింగ్ మీటర్ సీసీ, 300 mm సైజు, 450 mm సైజు వచ్చి 250 రన్నింగ్ మీటర్స్, రెండు కూడా సీసీ ట్రైన్స్. చాలా ప్రధానమైన రోడ్ ఇది. ఇప్పటికే ఈ ప్రధానమైన రోడ్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చౌడేశ్వర్ నగర్ నుంచి మేజర్ డ్రైన్ని ఇలా తీసుకురావడం జరిగింది. గత పాలకులు ఏం చేశారంటే చౌడేశ్వర్ నగర్ దగ్గర కల్వర్ట్కి ఏదైతే హై ఫ్లో పైనుంచి వస్తుందో ఆ కల్వర్ట్ దగ్గర నుంచి చిన్న డ్రైన్స్కి కనెక్టింగ్ వదిలేశారు. చౌడేశ్వర్ నగర్ అంతా నీట మునిగేది. మేము వచ్చి అనేక సందర్భాల్లో అభ్యర్థించే వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇది కాదు విధానం అని. అర్థం చేసుకోలేదు. కూటమి వచ్చింది, ఆ ప్రజలకి సమస్య చూపించే విధంగా మేజర్ డ్రైన్ నిర్మాణం చేసుకుంటూ ఈ గ్లో గార్డెన్ పార్క్ అమ్మంటే ఇక్కడ మేము ఈ మేజర్ డ్రైన్లో కనెక్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వార్డులో కూటమి వచ్చిన తర్వాత 1,10,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఇంకొక 2,22,00,000 అంటే ఈరోజు 1,60,00,000 మరొక 65 లక్షల పనులు ప్రారంభించుకోవాల్సింది ఉంది. భాస్కర్ నగర్లో పండగ అయిందో ప్రారంభించుకుంటాం. మొత్తంగా 3,33,00,000 ఈ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకున్నాం, కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా. అలాగే 2 మేజర్ పార్క్స్ కూడా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఆ పార్క్స్ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోవాలి. గ్లో గార్డెన్ పక్కన ఒక పార్కు, ఇంకో పార్క్ వచ్చి చౌడేశ్వర్ నగర్. ఈ 2 పార్క్స్ కూడా, ఎందుకంటే మీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి పారిశుధ్య ప్రక్షాళన ఎంత అవసరమో పార్క్స్ కూడా అంతే అవసరం. పార్క్స్లో ప్రజలందరూ ఆరోగ్యకరంగా వాక్ చేసుకున్నట్లయితే, మంచి గ్రీనరీ ఇవ్వగలిగితే, మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెంచగలిగితే, పొల్యూషన్ తగ్గించగలిగితే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో కూడా పార్క్స్ డెవలప్ చేస్తున్నాం. ఈ వార్డుకే 2 పార్కులు కూడా మనం ఎంచుకోవడం జరిగింది. అధిక దగ్గరలో అవి కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం.